తెలుగు ప్రజలకు తొలి ఏకాదశి శుభాకాంక్షలు తెలిపిన ఏపీ సీఎం చంద్రబాబు. విష్ణుమూర్తి అనుగ్రహంతో అందరికీ మంచి జరగాలని ప్రార్థిస్తున్నానన్న చంద్రబాబు. సమృద్ధిగా వర్షాలు పడి పాడి పంటలతో రాష్ట్రం శోభిల్లాలని ఆకాంక్షించిన సీఎం. రేపు నెల్లూరులో మంత్రి లోకేష్ పర్యటన. ప్రసిద్ధి బారా షహీద్ దర్గా రొట్టెల పండుగకు హాజరు. విఆర్ మున్సిపల్ హైస్కూల్ ను కూడా ప్రారంభించనున్న లోకేష్. నెల్లూరు సిటీ నియోజకవర్గ కార్యకర్తలతో సమావేశం. ఎక్స్ వేదికగా ప్రజలకు తొలి ఏకాదశి శుభాకాంక్షలు తెలిపిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆషాఢ శుద్ధ ఏకాదశిని భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని, శ్రీ మహావిష్ణువు ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరుకున్న జగన్. పాట్నాలో వ్యాపారి గోపాల్ ఖేన్కా దారుణ హత్య ఘటనపై రాజుకున్న రాజకీయ దుమారం. ఎన్డీఏ ప్రభుత్వంపై రాహుల్ ఫైర్. బీహార్ను నేరాల రాజధానిగా మార్చారన్న రాహుల్ గాంధీ. అమెరికాలో అడుగు పెట్టాలన్న ఆశతో అక్రమ మార్గంలో వెళ్తూ కిడ్నాప్ కు గురైన 5 భారత యువకులు. కుటుంబ సభ్యులకు టార్చర్ వీడియోలు పంపి కిడ్నాపర్ల బెదిరింపు. కిరాతకంగా 3 చంపేసిన ముఠ, చావు నుంచి తప్పించుకున్న 2. రంగంలోకి దిగిన భారత ప్రభుత్వం. హిమాచల్ ప్రదేశ్ ను ముంచెత్తుతున్న భారీ వర్షాలు. ఒక్క మండి జిల్లాలోనే 75 మంది మృత్యువాత. పలు జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ. భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ పదవి విరమణ తర్వాత కూడా అధికారిక నివాసాన్ని ఖాళీ చేయకపోవడంతో సుప్రీంకోర్టు స్పందన. బంగ్లాను తక్షణమే స్వాధీనం చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి లేఖ. ప్రత్యేక అవసరాలున్న కుమార్తెల వల్లే ఆలస్యమైందన్న చంద్రచూడ్. ప్రత్యామ్నాయ వసతి సిద్ధమవగానే మారిపోతానని స్పష్టీకరణ. పొన్నూరు దాడి ఘటనపై వైసీపీ రాజకీయ కుట్ర చేస్తుందన్న ఎమ్మెల్యే ధూళిపాల. ప్రభుత్వంపై బురద చల్లి అప్రతిష్ట పాలు చేసేందుకే వైసీపీ వ్యవహరిస్తుందని విమర్శ. రాష్ట్రంలో ఎరువుల కొరత గురించి కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ విమర్శలు. 1.9 లక్షల రూపాయల మెట్రిక్ టన్నుల ఎరువుల లోటుకు కారణమేంటన్న ప్రశ్న. ఎరువుల కృత్రిమ కొరతపై వెంటనే విచారణ జరిపించాలని డిమాండ్. పంజాబ్లో అత్యంత దారుణ ఘటన. రోగికి చికిత్స చేస్తుండగా ఓ వైద్యుడిపై కాల్పులు జరిపిన దుండగులు. బాధితుడు పంజాబీ నటి తనేయ తండ్రి. 2 బుల్లెట్ గాయాలు, పరిస్థితి విషమం. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు.